Another plant. All of you see here. Now we are scanning. Yes. Now that is scanned and ask the details of this plant. So yes, we will get the information. The plant in the image is curry leaf plant. కర్రీ లీఫ్ అంటే ఏంది? కూరలు వేసుకుంటాం. కరివేపాకు అంటే ఈ ప్లాంట్ లేనిదే మనకు రోజులో ఏ ఇంట్లో కూడా ఏ పని జరగదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కర్రీ లీఫ్ ప్లాంట్ ఇది. అయితే సైంటిఫికల్లీ నోన్ యాజ్, మీకు ఎవరికైనా తెలుసా? ఈ సైంటిఫిక్ నేమ్ తెలుసా? చెప్పాలి, తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఏమని? ముర్రాయ కోయింగిల్. ముర్రాయ కోయింగిల్ అనేది ఈ కర్రీ లీఫ్ ప్లాంట్ యొక్క శాస్త్రీయ నామం. తర్వాత కామన్ నేమ్స్ ఆల్సో నోన్ యాజ్ కాడి పట్టా, మీతా నీమ్ ఆర్ స్వీట్ నీమ్. కామన్ గా అంటే మన గ్రామాల్లో గానీ ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా పిలుచుకుంటారు. ఏమని? కాడి పట్టా, మీతా నీమ్, స్వీట్ నీమ్. అపియరెన్స్ తెలుసు మీకు. ఇట్ ఈస్ ఎ స్మాల్ ఎవర్ గ్రీన్ bush or tree, typically reaches 2 to 6 meters in height. చెట్టు లాగా వస్తుంది లేదా చిన్న ప్లాంట్ లాగా మనకు కనిపిస్తుంది. మనకు ఈ ప్లాంట్ గురించి చెప్పనేబడలేదు, ప్రతి ఇంట్లో కూడా ఈ ప్లాంట్ ఉంటుంది. అయితే మనకు యూజెస్ ఏంటంటే ద అరోమాటిక్ లీవ్స్ ఆర్ స్టాపుల్ ఇన్ ఇండియన్, శ్రీలంకన్, కంబోడియన్ అండ్ మలేషియన్ క్యూసైన్స్, యాడింగ్ ఏ డిస్టింక్టివ్ ఫ్లేవర్ టు డిషెస్ లో ఇప్పుడు చెప్పిన దేశాల్లో ఫ్లేవర్ గా వాడతారు. దే ఆర్ ప్రైమరీలీ యూజ్డ్ ఫ్రెష్ బట్ కెన్ ఆల్సో బి డ్రైడ్ అండ్ పౌడర్. ఫ్రెష్ గా వాడుకోవచ్చు. మనం కరివేపాకు పౌడర్ అంటాం కదా, పొడి, డ్రై చేసుకొని కూడా పొడిలాగా వాడుకుంటాం. మెడిసినల్ ప్రాపర్టీస్, ఇది ఇంపార్టెంట్. కర్రీ లీవ్స్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ వేరియస్ హెల్త్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ పొటెన్షియల్ బ్లడ్ షుగర్ రెగ్యులరైజేషన్, బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీ. ఇందాక కూడా చూసాం మనం. మనకు ఏ మెడిసినల్ ప్లాంట్ అయినా కూడా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ ఆ నేచర్ ఎక్కువ ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనకు బాగా హెల్త్ కి అన్ని రకాలుగా కూడా పనికొస్తాయి. ఓకే.